श्री क्षेत्रं कृते सदा वर्षा आंत देवदारी दिवे अप्रसिद्धः देहा आंत सर्वाभिधस्य ब्रह्माभिषेकः पद्मप्रिये पद्मी पद्महस्ते पद्मालये पद्मनाभाक्षी विश्वप्रिये विष्णुमनोरकोले तेनुतां प्रेमुतां व्यासा मासां पद्मासवस्ता विधिवर्ग पद्मा प्रजालाक्षी गंभीरावरी सबरां कलितां शुक्रस्तेत्रियां लक्ष्मी दिव्यवै त्रिगुणात्मः कचनाए प्रदान गुण्डैहि नित्यां सावत्नस्ते मनसुद्भवे सर्वमांगल्यतां लक्ष्मीं क्षीरसमुद्राश्रयां श्रीरंगभामेश्वरीं दासीदेव समस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्राशमुनिनागरां तां त्रैकमसंजा वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नाम्न सर्वदा वराङ्कुशे पाशवरीदात्रां कैलहन्तां कमलाहस्तां बालार्पणप्रदां नेत्रे तां भजहत्यां जगदीश्वरन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो प्रचोदयात् कात्यायनात्महे कन्याकुमारी ओम श्री महालक्ष्मी महाकाली महासरस्वती देवता कीर्तिदं देवं ओम वनस्पति भवे दिव्ये नाना गन्धसूत्रं आक्रेम सर्वदेवानां धूपो यम्बहतां ओम श्री महालक्ष्मी स्वरूपस्य कलशदार्मः धूपमाग्रापयामि ओम तुइचोडम मम्मी కూడా రెండు చాలమ్మా పుల్లడి మొత్తం రీచి పాకండి గుళ్ళు ఇవ్వండి మిగతా మీ ఇబ్బంది లేదు అక్కడ రోజు వాడేది కాబట్టి ఒక రెండు ఇచ్చుకున్నారా అమ్మవారికి చూపించారా మిగతా ఉంటే మొత్తం అమ్మవారి గుళ్ళు ఇచ్చేసేయండి మా టెంకాయ ఒక దాంట్లో ఇస్తాయమ్మా నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలుముంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో సార్ హారతి అనేది ఎట్లా అది సార్ చెప్పినాడు ఇప్పుడు సరే సార్ అది ముందు నైవేద్యం తీసుకునేసి సార్ నాయక శేఖరాం స్మితముఖీ మా పీనమక్షోరుహాం
పాణీభ్యామలిపేర్ణరత్నజగన్యక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం జాయేత్ పరాం అంబికాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మామూలుగా మనం ఇచ్చే హారతిని సామూహిక హారతి అంటారమ్మా. ఎటువంటి దృష్టి దోషం ఉన్నా మన కుటుంబం మీద ఎటువంటి దృష్టి దోషం ఉన్నా ఆ దోషం తొలగిపోవాలంటే ఎవరైతే పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకి దేవాలయ కేంద్రంగా ఒకేసారి హారతిస్తారో వాళ్ళ ఇంటి చుట్టూ భగవంతుడు గిరిగేస్తాడట. వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ కుటుంబానికి ఎటువంటి దృష్టి దోషం రాకుండా, ఎటువంటి అనారోగ్యం రాకుండా విద్య, ఉద్యోగం, వ్యవసాయం అన్ని ఆనుకూలతో ఉండాలని స్వామివారు అనుగ్రహిస్తారు. అంత శక్తి ఉందమ్మా ఈ సామూహిక హారతికి. ఇప్పుడు కాశీలో గంగా హారతిస్తారు. ఓం జయ గంగా మాత అంటే హారతిస్తారు. ఎందుకో తెలుసా? ఎన్నో లక్షల మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ కర్మలన్నీ తీసుకుపోయి గంగా నదిలో వదిలేస్తారు. ఆ మహాత్మ ఎలా మోస్తుంది? ఆ కర్మలన్నీ ఎలా తొలగిపోతాయి అమ్మవారి కాడి నుంచి? అందుకని సాయంత్రం 7 గంటలకి గంగా హారతిస్తారు. ఎప్పుడైతే హారతిస్తారో ఆ హారతి కర్పూరం ఏ విధంగా ఆవిరైపోతుందో ఆ కర్మలన్నీ కూడా అదే విధంగా ఆవిరైపోతాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ప్రతి పౌర్ణమికి ఒక ప్లేటు 3 కర్పూరం బిళ్ళలు, అంటే జరిగిపోయిన రోజుకి ఒక కర్పూరం బిళ్ళ, జరుగుతున్న రోజులకి జరగబోయే రోజులకి అట్లాగా 3 కర్పూరం బిళ్ళలు తీసుకెళ్లి ఒక్కొక్కటి వెలిగించుకొని ఓం జయ జగదీశ హరే సరి జయ జగదీశ హరే భక్త జనుల బాధలను దాసజనుల బాధలను క్షణమును దూరము చేసే ఓం జయ జగదీశ హరే అంటే హారతిచ్చినట్లయితే ఎటువంటి దృష్టి దోషం మనకు అంటదు, మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని మనకు తెలిసింది ఈరోజు పౌర్ణమి హారతి ఇవ్వాలని ఎవరు చెప్పకుండా మనమేదో ఇచ్చేద్దామో ఆ దృష్టి దోషం మనకే పోద్ది. కొరవే నెట్టపోతే మనకే అనుకోవాలా? మనకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి పంచితే ఆ శక్తి 10 అంతలు ఇస్తుంది అనుగ్రహం భగవంతుడి మీద మనకి. మనకు తెలిసిన మంచిని 10 మందికి పంచితే మనం ఎంత పంచుతామో అంత అనుగ్రహిస్తాడు మన కుటుంబాన్ని భగవంతుడు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యనే చిన్న గుర్తుకెళ్ళిన గ్రామానికి వెళ్ళా 25 మంది హారతిలో పాల్గొనేవాళ్ళు. ఒక పెద్ద ఆవిడ 50 సంవత్సరాల ఆవిడ వచ్చి హారతిస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకన్నా ఏడుస్తున్నారంటే చెప్పలా. 2వ నెలలో హారతికి వచ్చింది, 3వ నెలలో హారతి వచ్చింది, 4వ నెలలో ఇంటింతలో అండాలు, పులిసన్న, పొంగలి, గుగ్గిళ్ళు అన్ని ప్రసాదాలు తీసుకొని 200 మంది తీసుకొచ్చింది ఆ రోజు హారతికి. అప్పుడు చెప్పింది, ఎందుకన్నా నువ్వు బాధపడతావు, 3 నెలలు ఇచ్చావు, ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నావంటే నా కూతురికి వివాహం 10 సంవత్సరాలు అయింది స్వామి, బిడ్డలు లేరు. నేను ఫస్ట్ రోజు హారతిలో పాల్గొన్నప్పుడు ఒక బిడ్డను ప్రసాదించి నా కూతురికని కోరుకున్నాను అంతే. 3 నెలలు హారతిలో పాల్గొన్నాను, 3వ నెలలో హారతి చేసి ఇంటికి వెళ్తాను. 3 నెలలు గర్భం వచ్చిందని చెప్పి నా కూతురు ఫోన్ చేసి చెప్పింది. అంత ఆనందం వేసింది, నాకు అంత శక్తి ఉంది ఆ సామూహికతలో అని చెప్పి 5 రోజుల ముందే పౌర్ణమి ఉండగా 10 మంది మహిళలు కూడబెట్టుకుని ఇంటింటికి పోయి బొట్టు పెట్టి రెండన్నా ఈ రోజు హారతి ఉంది, నీ కర్మలన్నీ తొలగిపోతాయి, నీ దృష్టి దోషం అంతా తొలగిపోతాయి అని చెప్పి ఈ రోజు 250 నుంచి 300 మంది వరకు ఆ చిన్న గ్రామంలో మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కలిసి ఒకేసారి చక్కగా హారతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఊళ్ళో గొడవల్లో ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందో ఎదురు చూస్తా ఉన్నారు. అటువంటి పౌర్ణమి హారతి మన గుడి కేంద్రంగా, మన ఇంటి పక్కన ఏ గుడి ఉంటే ఆ గుడి, మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పిలుచుకొని గుడికి వెళ్ళి ఒకేసారి 6 నుంచి 7 గంటల లోపల ఒకేసారి ఇప్పుడు వస్తాం మన హారతి, అదే విధంగా నిలుచుకొని ఒకేసారి సామూహిక హారతిలో పాల్గొన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం జయ జగదీశ హరే.
మంగళకారకుడవు నీవే ఓం జయ జగదీశ హరే ఓం జయ జగదీశ హరే సరి జయ జగదీశ హరే దాసజనుల బాధలను దాసజనుల బాధలను క్షణమున దూరము చేసే ఓం జయ జగదీశ హరే ఓం జయ జగదీశ హరే ఓం జయ జగదీశ హరే సరి జయ జగదీశ హరే దాసజనుల బాధలను దాసజనుల బాధలను క్షణమున దూరము చేసే ఓం జయ జగదీశ హరే ఓం జయ జగదీశ హరే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకే దేవే నారాయణీ నమోస్తుతే. మీ దగ్గర ఉండే కర్పూరం బిల్లు అన్నీ వేసేసేయండి. శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోను మా తల్లి నిత్యాల హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోను మా తల్లి పగడాల హారతి నమకన్నా మా తల్లికి ముత్యాల హారతి నమకన్నా మా తల్లికి ముత్యాల హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోను మా తల్లి నిత్యాల హారతి అందుకోను మా తల్లి కర్పూర హారతి కర్పూర హారతి కర్పూర హారతి. మీ పిల్లలన్నీ అక్కడే పెట్టారు. తెలుసు ఓం శ్రీ మాత్రే నమః. మా అందరూ కూడా అక్కడ ప్రసాదాలు ఉన్నాయి గుడి ముందు, నిదానంగా ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు ఇప్పటి వరకు చాలా పద్ధతిగా కూర్చొని అమ్మవారి అందరినీ పిలుచుకున్నట్టున్నది. నేనెంతగా ఊహించలేదు, కానీ మన గ్రామ పెద్దలు అందరినీ గమనించి చూసి ఈసారి ముందుకి ఇదే విధంగా ఇంతకు పై ఎంతో కార్యక్రమాన్ని ఇంకా హెచ్చుగా చేయించాలని తలంపుతో అందరూ కూడా వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానం కూడా అమ్మవారు ఆశిస్తే అనుకుని మనం భావించి ఇదే విధంగా ముందు కూడా వచ్చేటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు, ఈ కుంకుమార్చన అందరూ సుమంగలిగా దీర్ఘాయుష్మంతులై ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలనేటువంటి సంకల్పంతో ఈ నిర్ణయం అమ్మవారి ఆశీస్సులతోనే అనుకుని చేస్తున్నాము.